అందరికీ ప్రైజ్ ద లార్డ్. అంశం సమూయేలు దావీదును అభిషేకించుట. యెహోవా సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చి, నీవు లేచి నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతో యెషయాను అతని కుమారులను పిలిపించెను. అప్పుడు సమూయేలు యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు యెషయా పెద్ద కుమారుడైన ఎలీయాబు అందంగా ఎత్తుగా కనిపించడం చూసి సమూయేలు నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను అనెను. యెషయా మిగిలిన 6 కుమారులను పిలిపించెను. అప్పుడు సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పెను. అప్పుడు సమూయేలు నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు బాలుడుగా ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చెను. అప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగివచ్చెను. బాలుడైన దావీదు రూపాన్ని చూడకుండా హృదయాన్ని చూసి దేవుడు అభిషేకించాడు. అలాగే మన పైరూపాన్ని కాకుండా మన హృదయాన్ని చూసి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్.